హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు iCraftent. ఇప్పుడు మనం డెలివరీ కొరియర్ని ఎలా ట్రాక్ చేయాలో చూద్దాం. ఇది డెలివరీ కొరియర్ రిసీట్. ఇక్కడ కనిపిస్తున్న బార్ కోడ్ దగ్గర ఉన్న నెంబరే ట్రాకింగ్ నెంబర్. ఇప్పుడు ఈ ట్రాకింగ్ నెంబర్ని ఎలా ట్రాక్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ట్రాక్ చేయాలంటే మనం గూగుల్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్ పైన డెలివరీ ట్రాకింగ్ అని టైప్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ ఉన్న లింక్ క్లిక్ చేయాలి. ఈ లింక్ క్లిక్ చేశాక మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ట్రాకింగ్ ఐడి అని ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మనం అది ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రాకింగ్ ఐడి దగ్గర మన దగ్గర ఉన్న ట్రాకింగ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను, అది జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. చేశాక ఇక్కడ ట్రాక్ అని ఉంది కదా రెడ్ కలర్లో, అది క్లిక్ చేస్తే మనకి స్టేటస్ కనిపిస్తుంది. ఇది మన స్టేటస్, మన ఇచ్చిన ట్రాకింగ్ ఐడి. ఇది ఐటమ్ ప్రెజెంట్ అయితే ట్రాన్సిట్లో ఉందని చూపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కూడా చూపిస్తుంది ఆన్ 7 సెప్టెంబర్. ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వ్యూ షిప్పింగ్ జర్నీని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే పేజ్ ఇలా కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అండ్ టైం కూడా మెన్షన్ చేశారు. టైంలో మనకి డెలివరీ అవుతుంది. ఐటమ్ అయితే ట్రాన్సిట్లో ఉంది. ఇక్కడ సీ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఐటమ్ ఎక్కడ పిక్ అయింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఐటమ్ ట్రాన్సిట్లో ఉంది అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం డెలివరీ కొరియర్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ ఏమి అప్డేట్ కాకపోయినా, ఏమైనా ప్రాబ్లం చూపిస్తున్నా మనం వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు, లేదా నియరెస్ట్ డెలివరీ కొరియర్ సర్వీస్ని కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.